ప్రతి శుక్రవారము దేవుడు మన ద్వారా చదివిస్తూ ఉన్నారు. ఇది చదవటానికి గల కారణం ప్రతి వారం మనం చెప్పుకుంటూనే ఉన్నాము. మరలా ఈ రోజు కూడా దాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. స్త్రీలారా యెహోవా మాట వినుడి, ఇది కేవలం స్త్రీల కొరకు మాత్రమే అని దయచేసి ఏ ఒక్కరూ అనుకోకండి. ఎందుకంటే ప్రభు దృష్టిలో స్త్రీ అని గాని పురుషుడు అని గాని ఏ భేదము లేదని పౌలు గారి ద్వారా గలతీకి రాసిన పత్రికలో చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇప్పుడు తెలియజేసిన ప్రతి మాట వధువు సంఘంలో భాగంగా ఉంటున్న మనందరికీ కూడా వర్తిస్తుంది. వధువు సంఘము అనగా కన్యకగా దేవుడు మనందరినీ పిలుచుకున్నారు. ఒక కన్యకగా ఈ రోజు మనం అందరము ఆయన శరీరంలో పాలి భాగస్లుగా మార్చబడవలసిన వారమే. ఆయన ద్వారా ప్రదానము చేయబడిన వారమే. కాబట్టి స్త్రీ పురుషుడు అనే భేదం ఏమీ లేకుండా చెప్పబడుతున్న ప్రతి మాటని దేవుడు నాతోనే మాట్లాడుతున్నారని స్వీకరించాల్సిన బాధ్యత మనలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది. మనలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు చెప్తున్న మాట అదే. మీరు దేవుడు ఏ మాట అయితే చెప్తున్నారో ఆ మాటని వినాలి. ఆయన నోటి మాటకి మనం అందరము కూడా చెవి యొగ్గాల్సిన వారిగా ఉంటూ ఉన్నాం. ఇక్కడ మాట్లాడేది మనుషులని మీరు అంత మాత్రం అనుకోకండి. పరిశుద్ధాత్మ దేవుడే వారిని నిలవబెట్టుకుని మిమ్ముని ప్రేమించి వారిని ఒక పాత్రగా వాడుకుని మాట్లాడుతూ ఉన్నారు. మన పూర్వీకుల జీవితాలని ఆధారం చేసుకుని అనేక విషయాలు దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నారు. మొట్టమొదటి స్త్రీ అయినటువంటి అవ్వ జీవితం గురించి దేవుడు ఎన్నో విషయాలు మనకి తెలియజేస్తూనే ఉన్నారు. ఇదివరకటి క్లాసెస్ విన్న వాళ్ళందరికీ ఈ విషయాలన్నీ తెలిసినవే. అయితే ఈ క్లాసెస్ అన్ని వినలేనటువంటి వారికి ఈ రోజు మాట్లాడుతున్న టాపిక్ చాలా కొత్తగా ఉంటుంది, ఏమీ అర్థం కాదు. ఇప్పుడు చెప్పే క్లాస్ మీ అందరికీ అర్థం కావాలి అంటే ఇదివరకటి క్లాసెస్ ఏవైతే ఉన్నావో దయచేసి యూట్యూబ్ లో వాటిని మీరు ఒకసారి చూడగలిగితే ఈ రోజు మనం ఏ టాపిక్ మాట్లాడుకుంటున్నాం అనేది అవి మీకు వివరంగా అర్థం అవుతుంది. అయితే ఇది వరకు చెప్పిన క్లాసెస్ ఏంటి అనేది మీ అందరి కొరకు మరలా హెడ్డింగ్స్ నేను మీ కొరకు చెప్పడం జరుగుతుంది. మొట్టమొదటిగా స్త్రీ యొక్క జన్మ రహస్యం గురించి దేవుడు మనకు నేర్పించాడు. అది నేర్పించిన తరువాత సాటి అయిన సహాయకిగా దేవుడు బాధ్యతలు అప్పగిస్తే ఆ యొక్క బాధ్యతలను మర్చిపోయి అవ్వ ఎలా అయితే తన జీవితాన్ని పాడు చేసుకుందో, తన ఒంటరితనంలో ఎలా ఓడిపోయిన తర్వాత అబద్ధాలను ఎలా నేర్చుకుందో, ఈ అబద్ధాలతో పాటుగా చెప్పుడు మాటలకి చెవియొగ్గి సత్యాన్ని కప్పుపుచ్చి సాకులు చెప్పడం నేర్చుకున్న విషయం దగ్గర నుంచి ఈ భూమిపైకి పాపాన్ని శాపాన్ని తీసుకొచ్చి మన జీవితాలని నాశనం చేసే స్థితికి దిగజార్చింది. ఇప్పుడు అవ్వలాంటి స్థితిలోనే వధువు సంఘం కూడా ఉంటుంది. అందుకే ప్రభు అయినటువంటి క్రీస్తు మనల్ని హెచ్చరిస్తున్నారు వాక్యం ద్వారా. ఈ యుగాంతమందున మనకు బుద్ధి కలగటానికి పూర్వీకుల జీవితాలను మన కళ్ళ ముందు దుష్టాంతంగా ఉంచారండి. కళ్ళ ముందు వచ్చి అవ్వ చేసిన తప్పులు మనం చేయకుండా ఉండాలని మనల్ని సరిచేస్తూ ఉన్నాం. ఈ సరిచేస్తున్న క్రమంలో మన హృదయాలు గాయపరచబడుతున్నాయి. ఎంత మాత్రమూ ఆ నొప్పి మనకు తెలియకుండా ఉండాలని చాలా ప్రేమగా ఆయన అనేక విషయాలు నేర్పిస్తారు. కొన్ని సందర్భాల్లో దేవుడు చెప్పే మాటలు కఠినంగానే ఉంది. కానీ దావీదు అన్నట్లుగా నీతిమంతుని యొక్క గద్దింపు నాకు తైలాభిషేకం అంటాడు. ఈరోజు వాక్యం కూడా నీతియుక్తమైనది, యథార్థమైనది. ఆ యథార్థమైన వాక్యము ఈ రోజు మేము గద్దిస్తూ ఉన్నప్పుడు సరి చేసుకోవాల్సిన బాధ్యత మనదే. ఒక మనిషి చెప్తున్నారు అని మనం అనుకుంటే అది ఖచ్చితంగా మనల్ని గాయపరిచేదిగానే ఉంటది. కానీ నాతో మాట్లాడేది ప్రభువు అని ఒక్కసారి మనం గ్రహించగలిగితే మన తండ్రి మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన గద్దింపు కూడా మనకు తైలాభిషేకంగా ఉంటుంది. దాన్ని మనం సరి చేసుకోగలుగుతాం. ఆ యొక్క స్థితి నుంచి మనం తప్పించబడగలుగుతాం. ఈ రోజు అవ్వ జీవితం నుంచి దేవుడు మనకు నేర్పించబోయే అంశము శాపాన్ని తెచ్చిన అవ్వ. అసలు ఈ లోకంలోనికి శాపం ఎలా వచ్చింది, ఈ శాపము మన భూమిపైకి రావటానికి గల కారణాలేంటి, ఈ శాపము ఎవరెవరికి వర్తించింది, అవ్వ చేసిన పని వల్ల ఎవరెవరు శపించబడ్డారు, ఏ రీతిగా శపించబడ్డారు అనేది గత 2 వారాల క్రితం పరిశుద్ధాత్మ దేవుడు మనకి చాలా స్పష్టంగా నేర్పించాడు. అయితే ఇక్కడ మనకి జరిగిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే ఆ రోజు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల
మనం మాట్లాడుకున్న విషయాలని స్పష్టంగా ఎవరికి అర్థం కాలేదు అన్న విషయం తెలిసింది. అందు నిమిత్తమే దీని గురించి మరలా ఇంకొకసారి చెప్పడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ మనకి మొదటిగా తెలియాలంటే ఆదికాండము 3వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇలా ధ్యానిస్తూ ఉన్న క్రమంలో 14 నుంచి 17వ వచనం వరకు ఈ రోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఇది మనకి తెలియటానికి ముందుగా కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాము. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందురు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. ఆమేన్. యెహోవా యొక్క ఆశీర్వాదం ఎవరైతే పొందుకున్న వారందరూ కూడా భూమిని స్వతంత్రించుకుంటారు. యెహోవా ఎవరినైతే శపిస్తారో శపించిన వారందరూ కూడా నిర్మూలమవుతారని చాలా తేటతలంగా దావీదు గారు రాసిన కీర్తన ద్వారా దేవుడు మనకి తెలియచేశారు. అయితే ఎందుకు ఈ శాపము మనకు వస్తుంది? ఎందుకు దేవుని యొక్క ఆశీర్వాదం పొందిన వారు స్వతంత్రించుకోగలుగుతున్నారు, ఆయన శపించిన వారు ఎందుకు నిర్మూలమవుతున్నారు అని అంటే దానికి ఒకే ఒకటి కారణం. ఇక్కడ ఆదాము అవ్వ చేసిన పనే ఇక్కడ ఉన్న మనమందరము కూడా చేస్తున్నాం. ఏంటి ఆ పని అంటే మన అతిక్రమములను దాచిపెట్టడం. మన అతిక్రమాలను దాచిపెట్టడం వల్లే ఆనాడు అవ్వ జీవితంలోనికి ఆదాము జీవితంలోనికి ఈ శాపం అనేది వచ్చింది. వారు వారి యొక్క అతిక్రమాన్ని ఒప్పుకున్నట్లయితే వారు భూమిని స్వతంత్రించుకునేవారు, కానీ ఆ రీతిగా వారు ఒప్పుకోలేకపోయారు. ఇదే మాటని సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను చాలా చక్కగా వివరించారు. 28వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఆమేన్. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడట. వాటిని ఎవరైతే ఒప్పుకున్న తర్వాత విడిచిపెడతారో వారి ఖచ్చితంగా దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటారు, వారే భూమిని స్వతంత్రించుకుంటారు. లేకపోతే దేవుని యొక్క శాపాన్ని ఖచ్చితంగా పొందుకోవాల్సిందే. ఇక్కడ ఈ మాటలు ఎందుకు చదివించారు? మనం మాట్లాడుకోవాల్సింది ఆదాము అవ్వ గురించి కదా. ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చదివించారు అన్న ప్రశ్న ఒకవేళ మనలో తలెత్తొచ్చు. అయితే ఈ విషయాలు చదివించడానికి గల కారణం ఇక్కడ మనకి ఆదికాండము 3వ అధ్యాయము 14 నుంచి 17వ వచనాల్లో మనం చూడగలుగుతాం. దానికంటే ముందుగా ఇక్కడ దేవుడు తినవద్దు అని ఆజ్ఞాపించిన ఫలాన్ని అవ్వ తినడంతో పాటు ఆదాముకి కూడా దాన్ని ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఇది దేవుడు తినకూడదని చెప్పిన ఫలమును నువ్వు తినడమే కాక నాకెందుకు ఇచ్చావని ఆదాము అవ్వని ప్రశ్నించకుండా, నిజానికి ప్రశ్నించాలి కానీ ప్రశ్నించకుండా తను ఇచ్చిన ఫలాన్ని తిని వారి కనులు తెరవ చేయబడిన తరువాత వారు దిగంబరులుగా ఉన్నారన్న విషయము తెలుసుకుని ఒక చెట్టు చాటును దాగుకొనగా తండ్రి అనే దేవుడు వారిని చల్లపూట దర్శించడానికి వచ్చినప్పుడు, తండ్రి అనే దేవుడు ఆదాముని పిలిచినప్పుడు వారు చెప్తూ ఉంటారు దేవుడితో 10వ వచనంలో, అందుకు అతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటున్నాను. అందుకు ఆయన, నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటినా నేను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినా నేను. ఇప్పుడు కీర్తనల గ్రంథము సామెతల గ్రంథము చదివించడానికి గల కారణం ఏదేనండి, వారు తప్పు చేశారు. వారి వల్ల జరిగిన తప్పుని తండ్రి అని దేవుడు ప్రశ్నించినప్పుడు వారు చేసిన తప్పును ఒప్పుకోవాలి. వారి అతిక్రమములను దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకున్న వారు వర్ధిల్లుతారని వాక్యం సెలవిస్తూ ఉంది. వారు దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటారు. ఇక దావీదు గారు అయితే వారు ఖచ్చితంగా భూమిని స్వతంత్రించుకుంటానంట, లేకపోతే ఆయన యొక్క శాపానికి గురయ్యి నశిస్తారని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఆదాము అవ్వని కూడా దేవుడు ప్రశ్నించడానికి గల కారణం అదే. సృష్టికర్త అనే దేవునికి ఆదాము అవ్వ పండు తిన్నారన్న విషయం తెలియదా? ఖచ్చితంగా తెలుసు.
వారు దిగంబరులుగా ఉన్నారన్న విషయము తెలుసు. వారు అలా తినటానికి ప్రేరేపించింది ఎవరో కూడా దేవునికి తెలుసు. అయినా దేవుడు ఎందుకు ప్రశ్నించారు అని అంటే, ఆ ప్రశ్న వలన వారు సమాధానపడి దేవునికి లోబడి పశ్చాత్తాప పడతారేమో అన్న ఆలోచనతో దేవుడు వారిని ప్రశ్నించారు. దేవుడు ప్రశ్నలో న్యాయం ఉంది. ఆ ప్రశ్న వారిని శపించడానికి అడిగింది కాదు, వారిని క్షమించడానికి దేవుడు ఆ ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నలో దేవుని యొక్క క్షమాపణ దాగి ఉంది. దేవుడు వారిని క్షమించాలనుకుంటున్నారు, కనికరించాలనుకుంటున్నారు. వారిరువురిపై దేవుడు జాలి పడాలనుకుంటున్నారు. కానీ వారిరువురికి కూడా ఆత్మీయ నేత్రాలు తెరవ చేయబడక దేవుని యొక్క హృదయము తెలుసుకోలేకపోయారు. వారు ఆ క్షణమే వారు చేసిన తప్పులను గనుక ఒప్పుకుని సమాధాన పడి ఉంటే వారు ఆ శాపానికి ఎన్నటికీ గురయ్యేవారే కాదు. దేవుడు ఆదామును ప్రశ్నించినప్పుడు వెంటనే ఆదాము చెప్పాల్సిన మాట, తండ్రి నన్ను క్షమించు, నేను తప్పు చేశానయ్యా, నీ ఆజ్ఞని నేను అతిక్రమించానయ్యా అని ప్రభు పాదాల మీద పడాలి. కానీ ఆ రీతిగా చేయకుండా ఆ పండు తినటానికి గల కారణం దేవుడే అన్నట్టుగా దేవుడి పైన నిందారోపణ చేస్తూ ఉన్నాడు. దేవునిపై నింద అలా మోపుతూ ఉన్నాడంటే, నీవిచ్చిన ఈ స్త్రీ అంటే, నేను ఈ స్త్రీని ఇమ్మని నేను అడగలేదు కదయ్యా, నువ్వే నాకు తీసుకొచ్చి ఇచ్చావు. ఈ స్త్రీనే నువ్వు నాకు తీసుకొచ్చి ఇచ్చి ఉండకపోతే స్త్రీ నా జీవితంలోనికి రానంత వరకు కూడా నేను ఆ చెట్టు ఫలము జోలికి నేను పోలేదే. నువ్వు ఆ స్త్రీని తీసుకొచ్చి ఇవ్వబట్టే తను తినడంతో పాటు నేను తినేలా చేసి, అసలు ఆ స్త్రీయే లేకపోతే నేను తినేవాడిని కాదు కదయ్యా అని చాలా జ్ఞానయుక్తంగా దేవుణ్ణే ప్రశ్నిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఆదాము గురించి ఆలోచించిన విధానం వేరు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని ఆలోచించి తనకి ఒక సాటి అయిన సహాయము ఉండాలని అనుకుని తన కొరకు తనలో నుంచే ఒక ఎముకని తీసి అతనికి గాఢ నిద్ర కలగజేసి ఒక స్త్రీనిగా నిర్మించి అతనికి బహుమానంగా ఇస్తే చివరికి ఆదాము దేవుణ్ణే ప్రశ్నించేవాడిగా మారిపోయాడు, దేవుణ్ణి నిందించేవాడిగా మారిపోయాడు. తన అతిక్రమాలను ఒప్పుకోకుండా దేవుని పైన దోషారోపణ చేసేవాడిగా మారిపోయాడు. ఆదాము అలా ఉంటే ఇక స్త్రీ అయినటువంటి అవ్వ విషయానికి వస్తే, తను కూడా ఒకవేళ దేవుడు మరలా ఆదాము పశ్చాత్తాప పడకపోయినా తనలో ఒక భాగమైనటువంటి ఆ స్త్రీ అయినా పశ్చాత్తాప పడుతుందేమో అన్న ఆలోచనతో మరలా స్త్రీని కూడా ప్రశ్నించారు. ఏంటమ్మా, ఎందుకు ఇలా చేశారు అని దేవుడు అడిగితే, ఎందుకు మీరు తిన్నారు అని అడిగితే, అయ్యో నాకేం తెలీదు, ఈ సర్పమే నన్ను మోసం చేసింది, అది మోసపుచ్చటం వల్లే నేను తిన్నాను అంటుంది. అసలు ఆ సర్పము ఏదైనా తోటలోనికి ప్రవేశించడానికి గల కారణమే అవ్వ. దేవుడు వారిరువురికి ఒక బాధ్యత అప్పగించారు. ఆ ఏదైనా తోటని సేద్యపరచమన్నారు, ఆ ఏదైనా తోటని కాయమన్నారు. అయితే సేద్యపరచడం పనిలో వారు చాలా శ్రద్ధగా ఉన్నప్పటికీ కాచే పనిలో మాత్రం సక్రమంగా బాధ్యత నిర్వర్తించలేకపోయింది అవ్వ. అసలు ఆ సర్పము, అపవాది సర్పాన్ని ఆశ్రయించి ఏదైనా వనంలోనికి వచ్చి అవ్వను మోసపుచ్చటానికి గల కారణమే అవ్వ. తను ఒంటరిగా ఉండకుండా ఆ తోటని కాపుదల కాయగలిగితే ఈరోజు సర్పాన్ని అపవాది ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఆ సర్పము అవ్వతో మాట్లాడాల్సిన పని లేదు. సరే, మాట్లాడిన తర్వాత నాకు తెలియని స్వరం అని చెప్పి అవ్వ ఆ స్వరానికి చెవి ఎగ్గకుండా అక్కడి నుంచి తన భర్త దగ్గరికి వెళ్ళి చెప్పాల్సిన విషయం అది. కానీ అది కూడా చేయకుండా ఆ సర్పము చెప్తున్న మాటకి విని లోపడిపోయి ఈ సర్వ సృష్టిలోనూ తనకంటూ ఉన్నతమైన స్థానము కావాలని దేవుడిచ్చిన ఆధిక్యతను కాదనుకుని తనకి తెలియని ఒక వ్యక్తి చెప్తున్న మాటకు లోబడి మీరు దేవతల వలె మారిపోతారు అన్న మాటకి ఆశపడి తనలో ఉన్నటువంటి అప్పటి వరకు లేనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మాన్ని తెచ్చిపెట్టుకుని ఆ ఆశతో కంటికి రమ్యంగా కనిపించిందని ఆ చెట్టు ఫలాన్ని తినడం జరిగింది. ఇవన్నీ తను చేసిన తప్పులే అయినప్పటికీ తను చేసిన తప్పులను ఒప్పుకోకుండా, తన అతిక్రమాలను ఒప్పుకోకుండా వాటన్నింటినీ దాచిపెట్టి ఈ సర్పమే నన్ను మోసపుచ్చిందని దేవుని దగ్గరే సాకులు చెప్పడం మొదలుపెట్టింది. అలాంటి స్థితిలో దేవుడు వారిని ఆశీర్వదించాలా, భూమిని స్వతంత్రించుకోమని చెప్పాలా, లేదు శపించాలా?
చాలా మందికి ఇదే అంటారు, దేవుడు చెట్టు ఎందుకు వేశారు? అసలు దేవుడు చెట్టు వెయ్యకపోయి ఉంటే అవ తినేదే కాదు కదా. సరే తినింది, క్షమించి విడిచిపెట్టాలి, కానీ దేవుడు అలా ఎలా శపించేస్తారని చెప్పి చాలా మంది అనుకుంటారు. దేవుడు శపించాలని వీరిని ప్రశ్నించలేదండి. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆలోచించండి. మనం నోటికి ఏది వస్తే అది మాట్లాడడానికి వీల్లేదు. వాక్యం దగ్గర దేవుని యొక్క హృదయాన్ని ఎరిగి మాట్లాడాలి. దేవుడు ఎంత కనికర సంపన్నుడో, ఆయన యొక్క హృదయం ఎంత దయతో నిండి ఉన్నదో, ఆయన మన ఎడల ఎంత జాలి చూపిస్తున్నారో అడుగడుగున వాక్యాన్ని ధ్యానిస్తేనే మనకు అర్థమవుతుంది. ఏదో బైబిల్ చదివానని చదివి మాట్లాడితే అది తప్పు. దానికి ప్రతి మాటకి విమర్శ దినాన మనం లెక్క అప్పగించాలి. ప్రతి వ్యర్థమైన మాటని దేవుడు రాయిస్తూనే ఉంటారు. మనం మాట్లాడే మాట నోటి మాటే కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే ప్రతి దానికి లెక్క అప్పగించాం. కాబట్టి మాట్లాడే మాట విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాల్సిన వారిగా ఉంటున్నాం. ఇక్కడ వాక్యాన్ని ధ్యానిస్తేనే మనకు అర్థమవుతుంది దేవుడు ఎందుకు ప్రత్యేకించి ఆదాముని ప్రశ్నించారు, అవ్వని ప్రశ్నించారు అని అంటే వారికి మరొక అవకాశం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నారు. మొట్టమొదటిగా నరుని చేసినప్పుడు దేవుడు హృదయ ఆలోచన ఒకటే, వీరు భూమిని స్వతంత్రించుకోవాలి, వీరు భూమిని యాలాలి, వీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. యావత్ భూమిని కూడా వారి ఇరు కొరకు దేవుడు నిర్మించారు. వారు దాన్ని దేవుని యొక్క ఉద్దేశం. కానీ దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా అపవాది వారిని ప్రేరేపించేసరికి అయినప్పటికీ మన తండ్రి కనికరంతో వారికి మరొక అవకాశం ఇచ్చారు. నా బిడ్డను నేను నిర్ణయించుకున్నదే అందుకు. ఈ భూమిని స్వతంత్రించుకోవటానికి నా పోలుకు చొప్పున నేను చేసుకున్నా. వారిని శపించటం ఆయనకి ఎంత మాత్రమూ ఇష్టం లేదు. కానీ దేవుడిచ్చిన అవకాశాన్ని వారు సద్వినియోగపరచుకోలేకపోయారు. సద్వినియోగపరచుకోకపోగా దేవుని పైనే నింద మోపేవారిగా మారిపోయారు. ఈరోజు క్రైస్తవ సమాజంలో బ్రతుకుతున్న మనస్థితి కూడా ఇలానే ఉంటుందండి. మన కుటుంబంలో శ్రమలు వచ్చినా, మన కుటుంబంలో బాధలు వచ్చినా, ఆర్థికపరమైన విషయాలు వచ్చినా, మనం అనుకున్న ఉద్యోగం మనకు రాకపోయినా, వివాహాలు జరగకపోయినా, గర్భఫలం లేకపోయినా, ఏదైనా మొట్టమొదటిగా నిందించేది దేవుణ్ణే. అసలు దేవుని నిందించే అధికారం మీకు ఎవరిచ్చారు? ఆయన మిమ్మల్ని ఈ లోకంలో పుట్టించినప్పటి నుంచి మీ మీద గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. ఆయన చిత్తానుసారంగా మీ జీవితాలు మలుచుకోవాలని ఆయన కోరుకుంటున్నారు. ఏ రోజైనా మీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించుకున్నారా? ఆయనకి నచ్చినట్టుగా ఉండాలని ఎప్పుడైనా ప్రయత్నించారా? మీకు నచ్చినట్టు దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నారే తప్ప అసలు మీ జీవితాన్ని దేవుడు ఏం చేయాలనుకుంటున్నారన్న ఆలోచన ఏ ఒక్కరికైనా ఉందా? అలాంటి ఆలోచన కలిగి ఉంటే మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. లేని పక్షంలో ఆలోచించండి. ఆనాడు ఆదాము చేసిన తప్పే, ఆనాడు అవ్వ చేసిన తప్పే ఈనాడు మనము చేస్తున్నాం. ఒక్కసారి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మౌనంగా కూర్చుని మనకి ఊహ తెలిసినది మొదలు మనము దేవుని కొరకు ఏం చేసామని ఆలోచించడం మొదలు పెడితే మన లైఫ్ అంతా జీరోనే ఉంటుంది. అసలు మనం దేవుని కొరకు ఏది చేయలేదు. కానీ తల్లి గర్భంలో రూపించడానికి మునిపే ఆయన హస్తము మనల్ని తాకింది. ఆయన కనులు మనల్ని చూసే. తల్లి ఒడిలో మీరు పాలు తాగటానికి ముందుగానే ఆయన మిమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్నాడు. అప్పటి నుంచి మొదలు పెడితే ఈ క్షణం వరకు మీ జీవితము ఆయన చేతిలోనే ఉంది. ఆయనే మిమ్మల్ని భద్రంగా కాపాడుతూ ఉన్నారు. ఆయన వలనే ఈ రోజు మీరు క్షేమంగా ఉన్నారు. ఆయన ఎంత భాగ్యమే మీకు ఇచ్చారు. నిరంతరం మీ కొరకే అన్ని త్యాగాలు ఆయన చేస్తున్నారే తప్ప చివరికి మీ కొరకు తన కుమారుణ్ణి బహుమానంగా ఇచ్చేశారు. మీ కుమారుడు పొందిన దెబ్బల చేత, ఆయన యొక్క కొరడ దెబ్బల చేత మీకు స్వస్థత కలగాలని ఆయన నలగొట్టబడటం తండ్రికి ఇష్టమైంది. ఆయన ప్రియ కుమారుణ్ణి మీకు ఇవ్వటానికి వెనతీయలేదే. నిరంతరము మీ కొరకు ఆయన శ్రమిస్తూనే ఉన్నారు. మీ కొరకు ఆలోచిస్తూనే ఉన్నారు. మీరు నా తండ్రి అని ఎప్పుడు పిలుస్తారని మీ కొరకు చెవియొగ్గి ఆలకిస్తూనే ఉన్నారు. ఇక దేవుడు మీకు అన్యాయం చేసింది ఎప్పుడండి? ప్రతి క్షణం మిమ్మల్ని వెంబడిస్తూనే ఉన్నారు. ఆయన మీకోసమే దిగులు పడుతున్నారు, మీకోసమే ఆలోచిస్తున్నారు. కానీ మీకు దేవుని గురించిన ఆలోచన గాని, ఆయన సన్నిధిలో పశ్చాత్తాప పడాలని గాని, మీ అతిక్రమములను ఆయన ఎదుట ఒప్పుకోవాలన్న ఆలోచన గాని ఏమీ లేదు.
ఒకవేళ నిజంగా అలా ఒప్పుకుని వాటిని విడిచిపెడితే మీరు కనికరం పొందుకుంటారు. ఆ కనికరం ఎప్పుడైతే మీరు పొందుకుంటారో దేవుని యొక్క ఆశీర్వాదం మీపై ఉండి భూమినే స్వతంత్రించుకునే రీతిలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానని గొప్ప వాగ్దానాన్ని మీకు ఇచ్చారు. అబ్రహాముకి కలిగినటువంటి ఆశీర్వాదానికి వారసులుగా మార్చిపడటానికి దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నారు. మరి ఈ రోజు నేను ఆశీర్వదించబడట్లేదు అని అంటే దేవుని సన్నిధిలో మీ అతిక్రమాలను మీరు ఎప్పుడు ఒప్పుకున్నారు. సరే, ఒప్పుకోవడంతో సరిపోయిందా? వాటిని విడిచిపెట్టాలట. మరి విడిచిపెట్టారా? మరలా అదే స్థితిని కొనసాగిస్తూ ఉన్నారా? మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ప్రభు సన్నిధిలో మోకరించగానే ఒక బలమైన తీర్మానం తీసుకుంటాం. ప్రభువా, ఇక నుంచి నేను నీ సువార్త పనుల్లో బహుబలంగా వాడబడతా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఉడుదొడుకులు వచ్చినా నేను నీ పని మాత్రం ఆపను, ఖచ్చితంగా చేసి తీరుతాను. ఈ తీర్మానం తీసుకుని 10 రోజులు, నెల రోజులు, 2 నెలలు ఉండగలుగుతాం. ఆ తీర్మానం మీద ఉండగలుగుతాం. అయితే రోజులు గడిచే కొలది దేవుణ్ణి మనం అడిగిన ఒక అద్భుతము మన జీవితంలో జరిగిపోయిన తర్వాత ఇంక ఏ కారణం చేత ప్రభు సన్నిధిలో మనం నిలవాలి? ఏ అవసరాన్ని బట్టి ప్రభువుని ప్రార్థించాలి? కాబట్టి మనం తీసుకున్న తీర్మానము మనకి గుర్తుండదు, చేయాల్సిన పని అసలే గుర్తుకు రాదు. అలానే ప్రార్థించాలనే తీర్మానం బేగుజానే లేచి నీ సన్నిధిలో మనుషులందరి కొరకు నేను ప్రార్థన చేస్తానయ్యా, నా కుటుంబానికి నెమ్మది ఇవ్వండి, మాన్యత ఇవ్వండి, సుఖమునివ్వండి అని చెప్పి చక్కగా అడుగుతాం. అయితే మన కుటుంబానికి అవసరమైన ప్రతిదీ దేవుడు దయచేసినప్పుడు ఇక వేకుజామున లేచి ప్రార్థించాలన్న మనసు ఇక మనకు ఉండదు. ఎందుకంటే మనం అనుకున్నది మన జీవితంలో జరిగిపోయిన తర్వాత ఇక దేవునితో మనకు పని లేదు. అంటే ఒక దాన్ని మనం విడిచిపెట్టాము అని అనుకుంటున్నాం కానీ విడిచిపెట్టట్లేదు, ఒప్పుకుంటున్నాం అంతే. నీ కొరకు నాలో ఉన్న ప్రతి పాపాన్ని విడిచిపెడుతున్నాను అని అనుకుంటాం. మనం పాపము అని అనగానే ప్రతి ఒక్కరి మైండ్ లో వచ్చేది ఏంటంటే ఈ శరీరంతో చేసేదే పాపం అని అందరూ అనుకుంటారు. కానీ మనకి తెలియని విషయం ఏంటంటే నీ తోటి సహోదరుడి కొరకు ప్రార్థన చేయకపోవటమే పాపం. విశ్వాస మూలము కానిదేదో అదే పాపం. ఎంతకంటే గొప్ప పాపాలేం లేవు. మరి వీటన్నింటినీ మనం కొనసాగించగలుగుతున్నామా? వీటన్నింటినీ మనం చేయగలుగుతున్నామా అంటే ప్రతిదీ ప్రశ్నే. సమాధానము లేని ప్రశ్నలుగా మిగిలిపోతున్నాం మనం. వధువు సంఘంగా పిలువబడుతున్నాం, మనకి సమాధానం కావాలి. ఈ సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే వాక్యం దగ్గరే. అతిక్రమాల్ని మనం ఒప్పుకునే వారిగా ఉంటున్నాం తప్ప విడిచిపెట్టే వారిగా లేము. మనం ఎప్పుడైతే విడిచిపెడతామో ఆ విడిచిపెట్టిన తరువాతే మనం కనికరం పొందుకుంటాం. ఈరోజు దేవుని కనికరం ఇంకా మన పైన లేదు అంటే లోపం మనలోనే ఉంది, దేవుని ఆశీర్వాదంలో కాదు. ఇక్కడ ఆదాము అవ్వ కూడా చేసింది ఇదే. దేవుడు వచ్చి ప్రశ్నించారు, నేను తినొద్దు అని చెప్పిన ఫలాన్ని మీరు తిన్నారా? ఎందుకు ప్రశ్నించారు? విడిచిపెడతారేమో, పశ్చాత్తాప పడతారేమో అని ప్రశ్నించారు. ఈరోజు మనల్ని కూడా దేవుడు అలానే ప్రశ్నిస్తున్నారు. నీవు నా సన్నిధిలో చేసుకున్న తీర్మానం ఏమై ఉంది? నేను నీకు ఇచ్చిన ఆజ్ఞ ఏమై ఉంది? నేను నీకు అప్పగించిన బాధ్యత ఏమై ఉంది? నేను నీపై మొప్పిన కాడి ఏమై ఉంది? దాన్ని నువ్వు కొనసాగిస్తున్నావా? అలా అడిగిన వెంటనే పశ్చాత్తాప హృదయంతో దేవుని పాదాల దగ్గర పడి మన అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టి మరలా మొదటి స్థితిని తెచ్చుకుని ఆ మొదటి ప్రేమను కొనసాగించాల్సిన వారిగా మనం ఉన్నాం. ఆ రీతిగా మనం చేయలేదు అనుకోండి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం ఎప్పటికీ పొందుకోలేం. దేవుని యొక్క కనికిరాన్ని మనం ఎప్పటికీ పొందుకోలేం. ఇక్కడ ఆదాము అవ్వ పొందుకుంది అదే. పైగా దేవుని యొక్క శాపాన్ని పొందుకున్నాడు. అది మనకు అవసరమా? మరి ఎలాంటి శాపాలు తెచ్చిపెట్టుకున్నారు అని అంటే 14వ వచనం నుంచి మనం చదువుకుంటున్నాం. ఆదికాండము 3వ అధ్యాయం. అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు శపించబడిన దానిపై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. మొట్టమొదటిగా ఆదాము అవ్వ చేసిన తప్పును బట్టి శపించబడింది సర్పం. ఎందుకు అనంటే అపవాదికి తనలో స్థానాన్ని ఇచ్చి
ఆ స్త్రీతో మాట్లాడటానికి అపవాదికి ఒక ఆస్థానంగా మారిపోయింది. కాబట్టి తనే మొదటిగా శపించబడింది సర్పము. ఆ సర్పము ఏ రీతిగా శపించబడింది అని అంటే, పశువులన్నింటిలోను భూజంతువులన్నింటిలోను నీవు శపించబడిన దానివై నీవు కడుపుతో ప్రాకుచు. అంటే అప్పటి వరకు సర్పానికి కూడా కాళ్ళు ఉన్నాయనుకుంటే, ఎప్పుడైతే అపవాదికి తనలో చోటిచ్చిందో, ఇచ్చిన దగ్గర నుంచి తనకి దేవుడిచ్చిన కాళ్ళను కోల్పోయి తన యొక్క కడుపుతో మాత్రమే ప్రాకుతూ ఉంది. తను బ్రతుకు దినములన్నీ కూడా తను మన్నే తినాలి. అదే గడిచిన శుక్రవారం ఈ పాము గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకవేళ అందరికీ ప్రశ్న రావచ్చు, అరే పాములు ఎప్పుడు ఎలకలు కప్పలు వీటిని తింటాయి కదా, మన్ను తిందువు అని చెప్పి ఇక్కడ రాయబడింది అంటే వాక్యం అబద్ధం అని వెంటనే డిసైడ్ అయిపోతారు అందరూ. పాము మన్ను తినడం ఏంటి? మన్ను అనగా మట్టి. ఇక్కడ మట్టి తిందువు అని దేవుడు చెప్తున్నారు కదా, మరి పాము మట్టి తినడం ఏంటి? ఇప్పుడు నేషనల్ జియోగ్రఫీలో కానీ యానిమల్ ప్లాంట్స్ లో కానీ ఇలా రకరకాల మాధ్యమాల ద్వారా డిస్కవరీస్ ద్వారా ఆ యొక్క యానిమల్స్ యొక్క జీవిత హిస్టరీ గురించి కానీ అవి తినే విధానాల గురించి కానీ చాలా క్లియర్ గా మనకి చూపిస్తూ ఉన్నారు. అలాంటి డాక్యుమెంటరీలోనే ఈ పాముల గురించి చాలా స్పష్టంగా పిల్లలు కూడా చూస్తూ ఉంటారు. అక్కడ చూపించినప్పుడు వాటి ఆహారము కప్పలు, పాములు అంటే ఇతర జాతి పాములు, చిన్న చిన్న పురుగులు, ఇలాంటి వాటిని అవి తింటూ ఉంటాయి. మరి ఇక్కడ మన్ను తిందువు అని దేవుడు చెప్పిన మాట, సర్పాన్ని శపించాను అన్న మాట అబద్ధమా అంటే కానే కాదు. అక్కడ శపించబడటము నిజం, పాము బ్రతికినంత కాలము మన్ను తినటము అన్నది నిజం. అది ఏ రీతిగా అనంటే, మీరందరూ చూసినప్పుడు మీకు తెలిసే ఉంటుంది, పాము యొక్క నాలుక 2 రకాలుగా విభాగించబడి ఉంటుంది. ఆ యొక్క నాలిక ద్వారా ఈ భూమిపై ఉన్న వేడిని గ్రహిస్తూ ఉంటుంది. ఈ గ్రహించే విధానం ఏంటి అని అంటే, పాముకి చెవులు ఉండవు, అవి శబ్దాన్ని వినలేవు. తన నాలిక ద్వారానే శబ్దాన్ని గ్రహిస్తూ ఉంటుంది. అది చూసే విధానం కూడా వేడిని మాత్రమే చూడగలుగుతుంది. చల్లగా ఉన్న పదార్థాలు పాములు చూడలేవు. అయితే ఈ నాలుక ఎప్పుడైతే బయటికి తీస్తుందో, ఆ నాలికని భూమి మీద తాకినప్పుడు ఆ భూమి మీద కదులుతున్న ఆ యొక్క శబ్ద తరంగాలని నాలిక ద్వారా గ్రహించి ఆ నాలికని లోపల లాగిన తర్వాత దాని యొక్క నర్వస్ సిస్టమ్ ద్వారా తన యొక్క బ్రెయిన్ కి స్పందన కలిగించిన తర్వాత తన ఎదురుగా ఆహారం ఉందో లేదో తెలుసుకుంటుంది. ఇదంతా వితిన్ సెకండ్స్ లో జరిగిపోతుంది, మనం చెప్పుకున్నంతసేపు ఉండదు. అలా ఎప్పుడైతే నాలిక భూమికి తాకిందో, ఆ నాలికతో పాటుగా మట్టి తన శరీరంలోనికి వెళ్ళాలి. అలా నాలికతో నేలని తాకినప్పుడు మాత్రమే తన యొక్క ఆహారాన్ని అది గ్రహించగలుగుతుంది, తన యొక్క ఆహారాన్ని తెలుసుకోగలుగుతుంది. ఆ రీతిగా ఇక్కడ దేవుడు చెప్పిన మాట అక్షరాల నిజము అని సైంటిఫిక్ గా మనకి ప్రూవ్ అవడం జరుగుతుంది. కాబట్టి బైబిల్లో ఏది కూడా అబద్ధం అనేది లేదు. బైబిల్లో చెప్పబడింది జరగకుండా ఏ మాత్రము లేదు. ప్రతిదీ ఆయన ఏదైతే చెప్పారో చెప్పింది చెప్పినట్లుగానే జరుగుతుంది. దీనిలో మనం ఆలోచించడానికి అబద్ధం అనేది ఎక్కడ దాగలేదు. కాబట్టి చాలా స్పష్టంగా దేవుడు అన్ని విషయాలలోనూ మనకి క్లియర్ గా అనేక విషయాల ద్వారా సమాధానాలని స్పష్టంగా ఇవ్వటం జరుగుతుంది. ఇక శపించబడడం అనేది అక్కడ ఆ రోజు అపవాదికి ఆశ్రమించిన ఒక్క పాము మాత్రమే కాదండి. ఆ ఒక్క పామును బట్టి యావత్తు సర్పజాతి మొత్తం కూడా శపించబడింది. ఆ సర్పజాతి అంతా కూడా ఆ రీతిగానే బ్రతకాల్సిందే. తను బ్రతికినంత కాలము తన కడుపుతో పాకాల్సిందే, బ్రతికినంత కాలము మన్ను తినాల్సిందే. యావత్ సర్పజాతి శపించబడింది ఒక్క సర్పము చేసిన తప్పును బట్టి. ఆ తర్వాత ఇక 16వ వచనం దగ్గరికి వస్తే, ఆయన స్త్రీతో, ఇది 2వ వ్యక్తి శపించబడటం. ఆ వ్యక్తి స్త్రీ, ఎందుకంటే ఆ సర్పము మాట్లాడుతున్న మాటకి చెవియొగ్గింది స్త్రీయే కాబట్టి ఆ స్త్రీ శపించబడింది. ఏ రీతిగా శపించబడింది అని అంటే, నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. అప్పటి వరకు స్త్రీని సాటి అయిన సహాయకిగా దేవుడు నిర్ణయించాడు. అంటే
ఆదాముకి ఎంత బలమైతే ఉందో స్త్రీకి అంతే బలం ఉంది. ఆదాముకి ఎంత జ్ఞానం అయితే ఉందో స్త్రీకి అంతే జ్ఞానం ఉంది. ఆదాము ఎలా అయితే సేద్యపరచగలుగుతున్నాడో స్త్రీ అలాగే సేద్యపరచగలుగుతుంది. ఆదాము ఎలా అయితే కావలి కాయగలుగుతున్నాడో స్త్రీ కూడా అలానే కావలి కాయగలుగుతుంది. ఇద్దరు వేరు కాదు. అది చెప్పటానికే తనలోని ఒక భాగాన్ని తీసి స్త్రీగా దేవుడు నిర్ణయించారు. అంటే వారిద్దరూ ఏక శరీరులుగా ఉన్నారు. ఇద్దరికి ఒకటే ఆలోచన, ఒకటే బలము, ఒకటే శక్తి. దేవుడు ఇద్దరిని వేరుగా మాత్రం ఎంత మాత్రము చూడలేదు. దేవుడికి స్త్రీ అంటే చిన్న చూపు ఏ మాత్రము లేదండి. ఇది కూడా మీరందరూ గమనించారు. స్త్రీని పురుషుణ్ణి దేవుడు సమానంగానే చూశారు. అయితే స్త్రీ చేసిన తప్పును బట్టి తన భర్త తనను ఏలులాగున దేవుడు కండిషన్ పెట్టారు. ఈ సమానత్వం అనేది ఎప్పుడైతే వచ్చిందో ఈ సమానత్వాన్ని బట్టి ఆదాము అవ్వ చేసిన పనికి ఏమాత్రమూ ఆలోచించకుండా ఆ పండుని తినేయాల్సి వచ్చింది. అదే తన భర్త తినని ఏలడం మొదలు పెడితే స్త్రీ బలహీనమైన ఘటము కాబట్టి తన భర్తకు లోబడుతుంది. తన భర్త ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి తిను భయపడుతుంది. తన భర్త కోపానికి తిను లోనవుతూ ఉంటుంది. అన్ని రకాలుగా కూడా తన భర్త ఎడల భయం కలిగి బ్రతకగలుగుతుంది. కానీ ఇప్పటి వరకు సమానత్వం ఉండటం వల్ల ఒకరి పట్ల ఒకరు ఎలాంటి ఆంక్షలు లేవు. ఇద్దరికి సమానత్వం దేవుడు ఇచ్చేశారు. కానీ ఎప్పుడైతే స్త్రీ తప్పు చేస్తుందో ఆ చేసిన తరువాత తన శరీరానికి మాత్రమే కాదు తన జీవితం మొత్తం కూడా తన భర్త ఏలుబాటులోనే ఉండాలని దేవుడు స్త్రీకి శాపాన్ని ఇచ్చారు. అంత మాత్రమే కాకుండా తను పిల్లలు కనే విషయంలో కూడా మిక్కిలి హెచ్చించారు ప్రసవ వేదాన్ని. అక్కడ సర్పము చేసిన తప్పును బట్టి సర్పజాతి యావత్తు శపించబడినట్టే ఇక్కడ స్త్రీ చేసిన తప్పును బట్టి యావత్ స్త్రీ జాతి కూడా శపించబడింది. ప్రతి స్త్రీ కూడా ఈ ప్రసవ వేదన అనుభవించాల్సిందే. ప్రతి స్త్రీ కూడా తన భర్త ఏలుబాటులో ఉండాల్సిందే. వీటన్నింటికి గల కారణం ఆజ్ఞ అతిక్రమించడం. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం వల్ల వీరిరువురు కూడా శాపాన్ని తెచ్చుకున్నారు. అలానే మూడో వ్యక్తి కూడా ఉన్నారు. ఆ మూడో వ్యక్తి ఎవరు అని అంటే ఆదాము గారు. 17వ వచనంలో దేవుడు చెప్తున్నారు, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. నీ నిమిత్తము మొదటిగా నేల శపించబడి ఉంది. కేవలం ఆదామును బట్టి నేల శపించబడింది. మొదటిగా సర్పము శపించబడింది, రెండవదిగా అవ శపించబడింది, మూడవదిగా ఆదాము చేసిన తప్పును బట్టి నేల శపించబడింది. ఆ తరువాత ఆదాము శపించబడ్డారు. మొత్తము నలుగురు ఇక్కడ శాపానికి గురయ్యారు. మొదటిగా సర్పము, రెండవదిగా అవ్వ, మూడవదిగా ఆదామును బట్టి నేల, తరువాత ఆదాము. ఈ నేల శపించబడిన తరువాత ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నయు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పులను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముక్కుపు చెమట కాచి ఆహారము తిందు. ఎలయనగా నేల నుండి నీవు తీయబడితివి కనుక మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఈ రీతిగా అవ్వ చేసిన తప్పులను బట్టి నలుగురు శపించబడ్డారు. ఇలానే అవ్వ చేసిన తప్పును బట్టి 3 పాపాలు లోకంలోనికి వచ్చినట్టే అవ్వ చేసిన తప్పును బట్టే మరలా 4 శాపాలు భూమి మీదకి వచ్చాయి. ఈ 4 శాపాలు కూడా వారితో ఆగిపోలేదు. వారితో పాటుగా యావత్ స్త్రీ జాతి, యావత్ పురుషులు కూడా ఈ యొక్క శాపాన్ని పొందుకున్నారు. ఈనాటికి భూమి శపించబడుతూనే ఉంది. ఈనాటికి ఆ యొక్క భూమిపై ముళ్ళ తుప్పులు గచ్చి పొదలు మొలుస్తూనే ఉన్నాయి. ప్రతి పురుషుడు కూడా తన కష్టంతో తన ముక్కుపు చెమట కాచి ఆహారాన్ని పండించుకుని తినాల్సిన పరిస్థితి. ఒకప్పుడు చక్కగా తోటలో ఉన్న ఫలాలన్నింటినీ హ్యాపీగా కోసుకుని తినే వీరు కష్టపడి తినే గాని తినలేనటువంటి స్థితికి దిగజారిపోయారు. వీటన్నింటికి గల కారణం ఆజ్ఞని అతిక్రమించటంతో పాటు దేవుడు మరలా మరొక అవకాశం ఇచ్చారు.
వారి యొక్క అతిక్రమాలని దాచిపెట్టకుండా ఒప్పుకొని విడిచిపెట్టడానికి మంచి అవకాశం దయచేస్తే ఆ ఇచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోలేకపోయారు. దేవుని యొక్క కనికరాన్ని పొందుకోలేకపోయారు. చివరిగా దేవుని యొక్క మహిమని, ప్రభావమును, అధికారాన్ని, ఆ యొక్క కిరీటాన్ని కూడా వారు కోల్పోవటం జరిగింది. మరి ఈ రీతిగా కోల్పోయినటువంటి ఈ 4 విషయాలు మరలా మనం ఎలా సంపాదించుకోగలుగుతాం? ఏ రీతిగా మనం వాటిని పొందుకోగలుగుతాం? వీటన్నింటినీ మనకి తిరిగి తెచ్చిచ్చేదెవరు? ఈ శాపాల నుంచి మనల్ని విడిపించేదెవరు అన్న విషయాలని మరొక శుక్రవారం మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఈ రోజు మనం నేర్చుకున్న ప్రతి అంశాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. మనలో కూడా యాదాము అవ్వ DNA ఉంటుంది. వారి యొక్క రక్తమే ఈనాటికి మనలో ప్రవహిస్తూ ఉంది. మన యొక్క ఆలోచనలు కూడా ఇలానే ఉంటాయి. ఈ లోకంలో జరుగుతున్న ఆ యొక్క పరిస్థితులను బట్టి, కుటుంబంలో ఉంటున్న పరిస్థితులను బట్టి దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనం ఇవ్వలేము. దేవుని దగ్గర మన అతిక్రమాలు ఒప్పుకుంటున్నాం కానీ విడిచిపెట్టలేకపోతున్నాం. ఎందుకు అంటే సమాజానికి భయపడో, కుటుంబానికి భయపడో, పరిస్థితులకు భయపడో దేవుని సన్నిధిలో మనం నిలవలేకపోతున్నాం. ఆయన కనికిరాన్ని పొందుకోలేక, దేవుడు మనకి ఇస్తానన్నటువంటి ఆశీర్వాదాన్ని బట్టి భూమిని స్వతంత్రించుకోలేకపోతున్నాం. సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించాల్సిన బాధ్యత మనదే. కానీ ఆ బాధ్యత నిర్వర్తించలేని స్థితిలో మనం దిగజారిపోతున్నాం. సంఘము తను తాను సిద్ధపరచుకోవాలి అని అంటే వీరుల వలె మనం అందరము ప్రయాసపడి ప్రభు సెలవిచ్చిన మాట ప్రకటించాలి. కానీ ప్రకటించే అంత తీర్బడి గాని, ఓపిక గాని క్రైస్తవ సమాజంలో ఏ ఒక్కరికి లేదు. వారు ఆత్మీయంగా ఉంటే చాలు, వారు దేవుని ఆహారాన్ని తింటే చాలు, మిగిలిన వారికి దాన్ని పంచాల్సిన అవసరం లేదు అని అనుకునే స్థితిలో బ్రతుకుతున్నాం. కానీ దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ అది కాదు. సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించాలి, ప్రతి ఒక్కరూ ప్రకటించాలి. ఆ బాధ్యత మనందరి మీద ఉంది. దైవజనులే చెప్పాలి, సువార్తికులే చెప్పాలి అని అనుకుంటే మాత్రం అది అబద్ధం. ప్రతి ఒక్కరూ కూడా దేవునికి శిష్యులుగా మార్చబడాలి. ఆ మార్చే ప్రయత్నం మనమే చేయాలి, మనమే అందరికీ చెప్పాలి. నేను చిన్నవాడిని, లేదు నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నాకేమీ చేత కాదు, నాకు మాట్లాడడం రాదు అంటే మాట్లాడడానికి మీరెవరు? మాట్లాడించేది ఆయనే, నోరిచ్చింది ఆయనే కాబట్టి మాట్లాడించేది కూడా ఆయనే. ఏం మాట్లాడాలన్న ఆలోచన గాని, సంకోచితం గాని మనకు అవసరం లేదు. మిమ్ముని మీరు దేవునికి అప్పగించుకుంటే మీ నోటికి పూరగా ఆయన మారుతారు. తెలియజేయాల్సిన ప్రతి విషయాన్ని ఆయనే స్పష్టంగా తెలియజేస్తారు. అయితే మొదటిగా మీ యొక్క పాపాలను గాని, మీ యొక్క అతిక్రమములను గాని దేవుని సన్నిధిలో దాచిపెట్టకండి. మనము చేసే ప్రతి తప్పు దేవుడికి తెలుసు. రహస్యంగా చేసే ప్రతి తప్పులను ఆయన చూస్తున్నారు. చివరికి మీ తలంపులు, మీ ఆలోచనలు, మీ ఉద్దేశాలు కూడా ఆయన ఎరిగిన వాడే. మీకు తలంపు పుట్టక మునిపే వాటిని ఎరిగిన దేవుడుగా ఆయన ఉంటున్నారు. వాటన్నింటినీ విడిచిపెట్టాల్సిన బాధ్యత మీదే. ఈ రోజు నాకు ఆశీర్వాదం రావట్లేదు, దేవుడు నన్ను కనికరించట్లేదు అంటే మీరు చెయ్యాల్సిన పని మీరు చెయ్యట్లేదు. లోపం మీలోనే ఉంది. దేవుని ఆశీర్వాదం పొందుకోలేకపోవటానికి గల కారణం మీరే. మీరు సరి చేయబడితే దేవుడు ఇస్తానన్న ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు. భూమిని స్వతంత్రించుకున్న అధికారం దేవుడు మీకు ఇచ్చారు. శత్రు బలమంతటి మీద అధికారాన్ని మీకు ఇచ్చారు. వీటన్నిటిని వినియోగించుకోవాలని అంటే దానికి తగినట్టుగా మీరు బ్రతకాలి. అలా మీరు బ్రతకగలుగుతున్నారా? మీ అతిక్రమాలను మీరు దాచిపెడుతున్నారా? దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నారా? మీ తోటి సహోదరుల దగ్గర మీరేం చెప్పాల్సిన అవసరం లేదండి. ఎవరితోనూ మీ యొక్క పాపాలను గాని, తప్పులను గాని పంచుకోవాల్సిన పని లేదు. మీ తండ్రి అనే దేవుని దగ్గర ఒప్పుకోండి చాలు. ఒప్పుకోవడమే కాదు, వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నించండి. ఆదాము అవ్వ చేసిన తప్పు మనం చేయటానికి కాదు ఈ రోజు మనం పిలువబడింది. ఈ రోజు మనం అందరము ఏర్పాటు చేయబడిన వారమే. దేవుని సన్నిధిలో ఉండటానికి, విలువైన ఆహారాన్ని తినటానికి దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుంటున్నాం. మరి ఈ మాధుర్యాన్ని అందరికీ పంచిపెట్టాల్సిన బాధ్యత మనదే. మరి ఇటువంటి సన్నిహితంలో మనం ఉన్నప్పుడు,
ఇంతటి స్నేహపూర్వకంగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని విని విడిచిపెట్టే వారిగా కాకుండా, మన మనసు త్రిప్పుకునే వారిగా కాకుండా, మన మనసు యందు ముద్రించుకుని దాని యందు లక్ష్యం ఉంచుతూ ప్రభు కొరకు దిగులు పడుతూ, ఆయన కొరకే ఆలోచిస్తూ, ఆయన నామానికి భయపడుతూ, ఆయన చెప్పిన పని జరిగించటమే క్రైస్తవుడిగా దేవుడు మనకు అప్పగించిన బాధ్యత. ఈ బాధ్యతనే మనం అందరము సక్రమంగా నిర్వర్తించవలసిన వారిగా ఉంటున్నాం. కాబట్టి ఆదాము అవ్వ చేసిన తప్పు మనం ఎన్నటికీ చేయకుండా ఆ శాపానికి ఈ రోజు మనం అందరము పాత్రులుగానే ఉన్నాము. మనపై ఉంచబడినటువంటి ఈ శాపం నుంచి మనం విడిపించబడాలి అని అంటే మీరు మొదటిగా వాక్యాన్ని ఆశ్రయించండి. వాక్యానుసరమైన జీవితం జీవించాలి. దేవుడు చెప్పిన పని చేయటానికి సిద్ధముగా మనం ఉండాలి. ఆ రీతిగా మనం అందరము నిశ్చయంగా వర్ధిల్లుదుముగాక. ఆమేన్. మహాపరిశుద్ర ప్రేమగల మా తండ్రి, నీ ఘనమైన దివ్య నామము స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. నీవిచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని నడిపించిన విధమును బట్టి కృతజ్ఞతాస్తుతులతో పాటు నీ నామాన్ని హెచ్చిస్తున్నాం, నీ నామాన్ని కనపరుస్తున్నాం. సమస్త మహిమ ప్రభావం నీకు మాత్రం. ఆదాము అవ్వ జీవితాల నుంచి అనేక మర్మాలు మీరు మాకు నేర్పించారు. మేము మా అతిక్రమాలను దాచిపెట్టే వారిగా ఉన్నాం అయ్యా. ఒప్పుకుంటున్నాం కానీ విడిచిపెట్టలేకపోతున్నాం. అందు నిమిత్తమే నీ కనికరాన్ని పొందుకోలేకపోతున్నాం అయ్యా. నీ ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోవడంతో పాటుగా శాపాన్ని తెచ్చిపెట్టుకుంటున్నాం. ఆ శాపంతో పాటుగా తండ్రి నరకానికి పాత్రలుగా మారిపోతున్నాం తండ్రి. విశ్వాస మూలం కానీ దానికి ఒక ప్రయాసపడుతూ ఉన్నాం తండ్రి. దయచేసి మమ్మల్ని మన్నించండి. మా తోటి సహోదరుల కొరకు ప్రార్థించుకోవటమే పాపం అని నీ వాక్యం సెలవిస్తుంది. ఇలాంటి పాపాలు అనేకము మా జీవితంలో ఉంటాయి. వీటిని విడిచిపెట్టే వారిగా మేము ఉండలేకపోతున్నాం తండ్రి. ఒప్పుకుంటున్నాం, సహోదరులతో సమాధానం పడలేకపోతున్నాం, వారిని ప్రేమించలేకపోతున్నాం, వారిని హత్తుకోలేకపోతున్నాం. దయచేసి మమ్మల్ని మన్నించండి అయ్యా. ఇకపై ఇటువంటి ప్రవర్తన మేము కలిగి ఉండకుండా సహాయం చేయండి. ఒకరిపై ఒకరు నిందలు మోపేవారిగా కాకుండా, సాకులు చెప్పేవారిగా కాకుండా, నీతిమంతుని యొక్క గద్దింపు తైలాభిషేకం వల్ల స్వీకరించి మా అతిక్రమములన్నింటినీ విడిచిపెట్టి అయ్యా నీతో మొదటిగా సమాధానపడి, మా తోటి సహోదరులతో సమాధానపడి, నీ వాక్యానుసరమైన జీవితం జీవిస్తూ నిత్యము తండ్రి అబ్రహాము కర్తలుగా మేము మారేటట్లు, ఆయన విశ్వాసానికి తండ్రి మేము పిల్లలుగా మారేటట్లు మీరే కృప చూపిస్తారని నమ్ముతున్నాను. ఆ రీతిగా మా అందరిని వర్ధిల్లింపజేస్తారని నమ్ముతూ నీ నామాన్ని హెచ్చిస్తూ నీ నామాన్ని కనపరుస్తూ మా ప్రియ రక్షకుడైనటువంటి క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ విజ్ఞాపన అడిగి పొందుకున్న నామ తండ్రి. ఆమేన్.